శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. మరి పనసకాయ చూపించాను కదా మీకు. ఆ పనసకాయ మన కుటుంబంతో పోల్చారండి. మన కుటుంబం అంతా కూడా పనసకాయలోనే ఉంది. ఎందుకంటే పైన గజ్జి గజ్జిగా ఉంటుంది కదా, తండ్రి గజ్జి గజ్జి, తల్లి పీసు పీసు, బిడ్డలో రత్న మాణిక్యాలు, మనవలు ఇలా బొమ్మరాళ్ళు, అంటే గింజ గట్టిగా ఉంటుంది కదా, తొన ఇంత నైస్గా చాలా తియ్యగా ఉంటుంది. అలానే మరి లోపల పీసు పీసు ఉంటుంది కదా తల్లి, పైన గజ్జి గజ్జి ఉంటుంది కదండి. అలాగా గరగర అని కూడా అంటారు. తండ్రి గరగర, తల్లి పీసు పీసు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనవలు బెమ్మరాళ్ళు. మన కుటుంబాన్ని పనసకాయ పోల్చారు పెద్దలు. అంత గొప్ప గొప్ప మన పొడుపు కథల రూపంలో ఒక సాంప్రదాయంగా చెప్పేవారు. ఏంటి చెప్పమంటే పనసపండు అనేవారు అన్నమాట. అంత గొప్ప సాంప్రదాయం ఈ పనసపండులో దాగి ఉన్నదండి. మరి ఎవరికీ తెలకుండా పనసతాలను మనం తినేయలేము. పనసకాయ మన ఇంట్లో కోసుకున్నామంటే చుట్టేపలు ఉన్న వాళ్ళందరికీ కూడా స్మెల్ వచ్చేస్తుందండి. ఎవరో పనసకాయ కోసేసుకుంటున్నారు అనుకుంటాం. దాపరకం పెట్టలేమండి పనసకాయని. ఏదన్నా దాయొచ్చేమో కానీ పనసపండుని దాయలేము సుమండి. కానీ పనసపండు కూడా నోము తీర్చుకుంటారు. ఎందుకంటే కుటుంబంతో పోల్సిన పనసపండు కాబట్టి, కుటుంబం అందులో దాగి ఉన్నది కాబట్టి, అలా మరి 16 ఫలాల నోములో ఈ పనసపండు కూడా వస్తుందన్నమాట. ఆ పనసపండు ఇవ్వడం వల్ల మరి అలాంటి ఇలా మరి మరి బిడ్డలో రత్నమాణిక్యాలు అన్నారు కదా, ఇంత రత్నమాణిక్యాలు లాంటి బిడ్డలు పుట్టాలని అని గొప్ప సంకల్పంతో నోమిచ్చుకుంటారన్నమాట. అంతేకాదండి, పనసకాయలు రావడం మొదలు చక్కగా పచ్చికాయలప్పుడు పనసపొట్టు కొడతారా. అయితే పూర్వం పనసపొట్టే కొనుక్కుంటూ ఉండేది కాదండి. చెట్లు ఉన్న వాళ్ళు పొట్టు కొట్టి కొంతకంత పొరుగులు పంచిపెట్టుకునేవారు, వండుకునేవారు. రాను రాను మళ్ళీ అమ్మకంలోకి వచ్చింది. కానీ పనస ముక్కలు అనేది అప్పుడు లేవండి. పనస ముక్కలు వండుకోవటం పూర్వం తెలియదు. ఇప్పుడు పనస ముక్కలు బిర్యానీ కూడా వేస్తున్నారనుకోండి, కర్రీ చేసుకున్న కూర అయితే చాలా బాగుంటుందండి. పనస ముక్కలు వేరే కూర పనసను కూడా ఉంటుంది ఇప్పుడు. కానీ ఇది మాకు నేవాన్ని ఇచ్చారు అని చెప్పానండి. మా వారికి ఎవరో తెలిసిన వారు ఇచ్చారనమాట. అలా ఇస్తే నేవాన్ని ఇచ్చారు అంటారు పూర్వం భాష. అయితే సరిగ్గా కరెక్ట్గా 25 తొనలు ఉన్నాయండి. కాయ చక్కగా కొబ్బరికాయ అంత ఉంది. నేను అనుకున్నాను ఉజ్జాయింపుకి ఇంతంత తొనలు ఉంటాయి, తొనలు అయితే తక్కువ ఉంటాయి అని అర్థమైంది. అలానే ఉన్నాయండి. చాలా తియ్యగా చాలా బాగున్నాయండి. మరి అయితే ఇలాగా పూర్వం అలా చెట్లు ఉన్నవారు మరి లేని వారికి పంపించడం, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా పనసకాయ పంపించడం అంటే గొప్ప సాంప్రదాయం అన్నమాట. పంపించేవారు. చిన్న కాయలు అనుకోండి, ఆ పచ్చికాయ అప్పుడే కొట్టుకుని ముక్కలుగా కొట్టుకుని కూరలు చేసేసుకోవచ్చు. పనస ముక్కలతో ఆవకాయలు కూడా పెడుతున్నాం అనుకోండి మనం. అయితే ఈ పనసకాయకి అంత ప్రత్యేకత ఉంది. పూర్వం పెళ్ళిళ్ళలో పప్పు డప్పలం అనేవారు. గుమ్మడికాయ డప్పలం పప్పే. అయితే పనసపొట్టు కూరగానే వేసారు అనుకోండి బంతి మీద, ఎంతో గొప్పగా పనసపొట్టు కూర వేసారు అని చెప్పుకునేవారు అన్నమాట. ఇప్పుడు పనసపొట్టు లేని రోజుల్లో కూడా వెరైటీ వేసేస్తున్నారు. అదేమీ లెక్కే లేదండి. ఇప్పుడు అంతకన్నా వెరైటీలు పెట్టేస్తున్నారు కదా మరి. కానీ పూర్వం అంత సాంప్రదాయం, అంత ప్రత్యేకత. పనసకాయని సామాన్యంగా మనం పోల్చుకొని అవసరం లేదండి. కాకపోతే కొంతమందికి పనస తొనలు పడవని, గింజలు పడవని, పనస పొట్టు పడవని చెబుతారు. అలాంటి వాళ్ళు అయితే మానేసేయండి. ఎందుకంటే పడలేనప్పుడు తినకూడదు కదా. పడ్డవారు మాత్రం తృప్తిగా తినేసేయండి. ఎందుకంటే వచ్చినప్పుడు మాత్రమే, మనకి లభించినప్పుడు మాత్రమే తినాలి. అప్పుడే మనకి రోగనిరోధక శక్తి పెరిగేది. విటమిన్ అనేది మనలో చక్కగా అభివృద్ధి అవుతుంది కదండి. చూసారా మరి? అంటే నేను చెప్తూ ఉంటే చాలా చెబుతూ ఉంటాను. అయితే చూసారు కదా, చక్కగా ఇలా కాయ కోసుకున్నామా అనుకోండి, మనకు ఎవరన్నా పంపించారా, మనం కొనుక్కున్నామా, మనకు చెట్టు ఉందా, ఏదైనప్పటికీ కూడా తలో 2 పంచి పెట్టుకునేవారు. పూర్వం పడికట్టు అదేనండి. మామిడి చెట్టు ఉంటే మామిడి పళ్ళు ముగ్గు వేసుకుని పంచి పెట్టుకునేవారు. ఇప్పుడు ఎవరో పొద్దున్న తింటే 2 సందాలు తిందాము అనుకునే రోజులేనండి. కానీ ఒక ఆ సాంప్రదాయం అనేది అలా నడిచేది. ఇప్పుడు పద్ధతి ఇదండి. ఇది తప్పు కాదు, రైటు కాదు. కానీ కొన్ని చెప్పకపోతే కొన్ని తెలియవు కదండి. మాలాంటి పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి చూసినవి జరిగినవి మీలాంటి వాళ్ళకి తెలియకపోతే ఇప్పుడు జనరేషన్కి చెప్పాలనే ఒక తపనే తప్ప ఇంకొకటి ఏమీ కాదండి. చూశారు కదా చక్కగా. మరి ఇంటి వెనకాల గొడ్డుని కొడితే ఇల్లంతా వాసన అని కూడా అంటారండి. ఎందుకంటే మన ఇంట్లో కోసుకున్నామే అనుకోండి పనసకాయ, మరి చుట్టుపక్కల అందరికీ కూడా స్మెల్ వచ్చేస్తుందండి. అంటే మనం ఎవరికి సాటి పెట్టి
చేయలేవండి పనసకాయ. అది ఇంటి వెనకాల గొడ్డుని కొస్తే ఇల్లంతా వాసనని అంటారన్నమాట. ఎక్కడో పనసకాయ కోస్తున్నారనుకోండి, అబ్బో ఎవరో పనసకాయ కోసుకుంటున్నారని చెప్పేస్తాం. ఎవరైనా 2 తలలు పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, అవి మనం ఇంట్లో ఉన్నాయనుకోండి, గుమ్మ స్మెల్ వచ్చేస్తుంది. పనసకాయకి దాపరకం లేదండి. అందుకని గొప్ప పండుగ దీన్ని చెప్పబడింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వారు ఏమండి లైక్ చేయరు, ప్లీజ్ అండి.